మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన పెంతెకోస్తు పండుగ నుంచి ఈ త్రిత్వ పండుగ వరకు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మనల్ని మరలా దేవుని సన్నిధానంలో నడిపించిన దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా పరిశుద్ధ త్రిత్వ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. షాలోమ్. పెంతెకోస్తు తరువాత వచ్చేది ఏంటిదంటే త్రిత్వ పండుగ, పరిశుద్ధ త్రిత్వ పండుగ అంటాడు అనమాట. మనము వాక్య భాగాలు చదువుకుంటూ వచ్చాము. పాత నిబంధనలో ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం చదువుకుంటూ వచ్చాము. 6వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు చదువుకుంటూ వచ్చాం. ఆ సందర్భం కానీ లేకపోతే క్రొత్త నిబంధనలో ఉన్న 2 సందర్భాలు, క్రొత్త నిబంధనలో ఉన్న పత్రికా పాఠ్యభాగం కానీ అలాగిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగం కానీ ఈ మూడింటిని బట్టి కానీ లేదంటే ఈ కాలమానం ప్రకారం ఇక్కడ నుంచి మనకి ఇది ఈ రోజు నుంచి మనకి ఇది మారింది, ఫ్లాగ్ మారింది. ఈ ఫ్లాగ్ మారింది అనమాట. ఎందుకని మారింది? మొన్నటి వరకు వైట్ ఉంది, ఇప్పుడు వచ్చేసరికి గ్రీన్ వచ్చేసింది. త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ త్రిత్వ కాలం వల్ల ఫ్లరిషింగ్లో ఉండాలి. మనము ఏ విధంగా అభివృద్ధికి ఫలభరితమైన దాన్ని సూచించేటట్లుగా ఉండాలి. మనకి కూడా ఈ 3 కాలమానాలు, ఎక్కువగా 3 కాలమానాలు ఉంటాయి అన్నమాట. లెంట్, అడ్వెంట్, ట్రినిటీ. లెంట్, అడ్వెంట్, ట్రినిటీ. ఇది వచ్చేసరికి ట్రినిటీ వచ్చేసరికి దాదాపు 23 వారాల దాకా కొనసాగుతుంది. నాట్ ఓన్లీ 2 or 3 or 1 or 2 months, దాదాపు 6 months వరకు 23 or 24 సండేస్, 23-24 సండేస్ కొనసాగుతూ వెళ్తుంది అనమాట. ఇదంతా త్రిత్వ కాలము. ఇది మనం అభివృద్ధి చెందే కాలంగా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందే కాలానికి సూచనగా గ్రీన్ మనము ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ త్రిత్వము అనగానే మనందరికీ తెలిసేది ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఈ త్రియేక దేవుడి గురించి. త్రిత్వంలో ఏకత్వము, ఏకత్వంలో త్రిత్వం. మన దేవుడు ఏకత్వమై ఉన్నాడు, త్రిత్వము అయి ఉన్నాడు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇది దీని గురించి పాత నిబంధనలో మనము ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఇక్కడ ఈ ప్రవక్త అయిన యెషయాకు వచ్చిన దర్శనాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాము. చూద్దాము. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము మొదటి నుంచి జరిగిన సందర్భాన్ని ఒకసారి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. రాజైన ఉజ్జియా అన్నాడు. చాలండి. రాజైన ఉజ్జియా. ఈ ఉజ్జియా అనే ఒక రాజుగారు చనిపోయిన సమయంలో, ఈ ఉజ్జియా అనే రాజుగారు ఎవరు అనంటే ఈయన దావీదు సంతానం తర్వాత దావీదు సక్సెసర్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఏంటి? మన ఇశ్రాయేలీల్ని పరిపాలించిన, ఐక్య ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన 3 రాజులు ఉన్నారు. ఐక్య ఇశ్రాయేల్ రాజ్యం, యునైటెడ్ కింగ్డమ్. దానికి సౌలు, దావీదు, సొలొమోను. ఈ 3 యునైటెడ్ కింగ్డమ్, ఐక్య ఇశ్రాయేల్ రాజ్యాన్ని 40 సంవత్సరాలు, అంటే 3 కలిసి 120 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చారు. సొలొమోను ఉన్న హయాంలో ఏమైందనంటే రాజ్యం విభాగించబడుతూ వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ బీన్ డివైడెడ్ టు 2 కింగ్డమ్స్. డివైడెడ్ కింగ్డమ్ అయిపోతూ వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ డివైడెడ్ కింగ్డమ్ అయిపోతూ వచ్చింది. ఎట్లా, ఎవరెవరికి డివైడ్ అయింది అని అంటే రెహబాముకి డివైడ్ అయిపోయింది, యెరోబాము అటు పక్కన. అంటే ఉత్తరంలో ఉండేదేమో 10 గోత్రాల రాజ్యం, దాన్ని ఇజ్రాయెల్ కింగ్డమ్ అంటారు అనమాట. దాన్నే నార్థన్ కింగ్డమ్, ఉత్తర రాజ్యము అని అంటారు. క్రిందకి వచ్చేసరికి సదరన్ కింగ్డమ్, దక్షిణ రాజ్యము. ఉత్తరం వైపున ఎన్ని గోత్రాలు ఉంటాయి? 10 గోత్రాలు. దక్షిణ వైపున, ఉత్తరం వైపున ఉన్న రాజ్యం పేరేం పేరు? ఇశ్రాయేల్ రాజ్యం. దక్షిణ వైపున రాజ్యం పేరేం పేరు? యోధ రాజ్యం అంటారు అనమాట. ఈ యోధ రాజ్యాన్ని పరిపాలన చేసేవాళ్ళు మొట్టమొదట ఎవరు అని అంటే రెహబాము. రెహబాము ఎవరంటే సొలొమోను యొక్క కుమారుడు. రెహబాం తర్వాత అబియా రాజ్యం వెళ్తూ వచ్చాడు. వీళ్ళందరూ కూడా యోధా ట్రైబ్స్, యోధా గోత్రికులు మాత్రమే వెళ్తారు. అందుకని యోధా రాజ్యం అని అన్నారు. అందరూ ఇశ్రాయేలీలే. వాస్తవానికి అందరూ 12 గోత్రాలు ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఇశ్రాయేల్ యొక్క కుమారులు, అంటే యాకోబు యొక్క కుమారులు. అందరూ 12 మంది యాకోబు కుమారులే. కానీ ఒక్క గోత్రం మట్టుకు వరుసగా రాజ్యాధికారాన్ని చేపడుతూ వచ్చింది. సొలొమోను తర్వాత రెహబాము, రెహబాం తర్వాత అబియా, అబియా తర్వాత ఆసా,
ఆసా తర్వాత యెహోషాపాతు తర్వాత యెహోరాము తర్వాత అహజ్యా తర్వాత ఒక స్త్రీ ఏలుబడి చేస్తూ వచ్చింది, అతల్యా అనే ఒక స్త్రీ. అతల్యా తర్వాత మరలా యోవాషు అనే ఒక 8 సంవత్సరాల బిడ్డ, 8 సంవత్సరాలప్పుడే అతను రాజ్యం వెళ్తూ వచ్చాడనమాట యోవాషు తర్వాత అమజ్యా అనే రాజు వస్తాడనమాట. అమజ్యా తర్వాత ఉజ్జియా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఉజ్జియా. ఈ ఉజ్జియాకి ఇంకొక పేరు ఉంది, ఏంటంటే అజరయ్య అని అంటారనమాట. ఈ ఉజ్జియా అనే రాజు యెషయా ప్రవక్త, ఉజ్జియా, యోతాము, ఆహాజు, ఈ 3 రాజుల టైంలో ఒకసారి చూడండి. 1వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా, ఉజ్జియా, యోతాము, హిజ్కియా, యూదా రాజుల దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఈ 4 రాజులు ఉన్న హయాంలో దేవుడు ఈ యెషయాని ఏర్పాటు చేసుకొని ఈ ప్రవక్త ద్వారా ఈ రాజులు ఏం చేయాలి, ఈ జనాంగాన్ని ఏ విధంగా నడిపించాలని చెప్పేసి దేవుడు గైడ్ లైన్స్ ఇస్తూ వచ్చాడు. దేవుడు నడిపిస్తూ వచ్చాడు, ఈ ప్రవక్త ద్వారా నడిపిస్తూ వచ్చాడు. రాజు మంత్రి అనే సంబంధం మనము అర్థం చేసుకోవచ్చు. యెషయా వచ్చి ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తా చెప్తా ఉంటాడు, దేవుని యొక్క ఆలోచనలో చెప్తా ఉంటాడు. మీకు ఇంకో విషయం, ప్రవక్త అయిన యెషయా. ఇంకొకసారి ఇందులో గమనించండి, 3 వ్యక్తులు యెషయా అనే పేరుతో దగ్గర సంబంధించి ఉంటారు. యెషయా, యోషియా, యోషయి. జాగ్రత్త గమనించండి, యెషయా, యోషియా, యోషయి. ఎవరో చెప్పగలుగుతారా? యెషయా అంటే ప్రవక్త అయిన యెషయా. యోషియా అంటే యూదా రాజు, హీ వాజ్ ద కింగ్ ఆఫ్ జూడా కింగ్డమ్, లేదంటే సదరన్ కింగ్డమ్. యూదా రాజు అయిన యోషియా ఎవరు కుమారుడు అంటే, ఇప్పుడు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఉన్నాడు కదా. హిజ్కియా కుమారుడేమో ఆమోను కుమారుడు యోషియా, అంటే హిజ్కియా మనవడు యోషియా. కాబట్టి యోషియా అనే ఆయన కూడా ఉన్నాడు, ఆయన రాజు. యోషయి ఉన్నాడు, ఆయన ఎవరు? గారు యోషయి ఎవరండి? యోషయి సన్ ఆఫ్ జెస్సే అంటారు. దావీదు యోషయి కుమారుడే. యోషయికి ఎంతమంది బిడ్డలు? 8 మంది బిడ్డలు అనమాట. వాళ్ళ తండ్రి గారి పేరు ఏం పేరు అంటే, దావీదు తండ్రి గారి పేరు యోషయి. 3కి సంబంధం ఉంది కాబట్టి కొంతమంది కొంచెం కన్ఫ్యూజన్ అవుతారేమోనని నేను దీన్ని క్లారిటీ ఇస్తూ వచ్చాను. సరే, ఉజ్జియా రాజుగా ఉన్న సమయంలో యెషయాకి ప్రత్యక్షమైన దేవుడి యొక్క ప్రత్యక్షత వచ్చిందనమాట. ఉజ్జియా చనిపోయినప్పుడు యెషయాకి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. అంతకుముందు కూడా ప్రత్యక్షతలు వచ్చినాయి. అయితే ఉజ్జియా చనిపోయినప్పుడు సంవత్సరంలో వచ్చిందట. ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో దేవుడు ఎలా కనిపిస్తున్నాడంటే, అత్యున్నత సింహాసనం మీద దేవుడు కనిపిస్తున్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇక్కడ 1వ వచనంలో కూడా ఒకటి గమనిద్దాము. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇదేమన్నా అర్థం అవుతుందా? ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకోవటం ఏంటి? దేవాలయాన్ని చొక్కాయి అంచులు నిండుకోవటం ఏంటి అని అంటే, ఒక చిన్న ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒక్కోసారి క్రైస్తవ వివాహంలో ఫారిన్ కంట్రీస్లో బ్రైడ్, వధువు పెద్దది అంగి వేసుకొని వస్తుంది అన్నమాట. ఆమె ఆ వస్త్రం వేసుకొని వచ్చింది. ఆ వస్త్రం వేసుకుంటే ఆ వస్త్రం మొత్తం కూడా ఆమెకు వెనక ఒక 15 మీటర్లు వస్తూ ఉంటుంది. అంటే దరిదాపు అది మొత్తం చుట్టుకొని ఉండిద్ది అనమాట. ఆమె అది వేలాడుతూ వచ్చినప్పుడు కూడా అలాంటిది జస్ట్ ఉదాహరణకి నేను చెప్తూ వచ్చాను. అయితే ఆ రోబ్ అనమాట, పైనుంచి కింద వరకు ఉన్న ఆ అంగితో ఆ దేవాలయం మొత్తం కూడా నిండి ఉన్నట్లుగా ఇక్కడ యెషయా చూస్తున్నాడు, దర్శనంలో చూస్తున్నాడు, స్పష్టంగా చూస్తున్నాడు. అది ఏ సంవత్సరము? ఉజ్జియా అనే రాజు చనిపోయిన సంవత్సరము. ఎక్కడ చూస్తూ వచ్చాడు? ఉన్నతమైన సింహాసనాన్ని చూస్తూ వచ్చాడు. ఆ ఉన్నతమైన సింహాసనం దగ్గర దేవుడు కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడు అంటే, పైనుంచి కింద వరకు వస్త్రము దేవాలయం మొత్తం కూడా నిండుకున్నట్లు వస్త్రంలా కనిపిస్తున్నాడు. ఆయనకు పైగా శరాబులు, కెరూబులు ఉన్నాయి. ఒక ప్రక్కన శరాబులు ఉన్నాయి, ఒక ప్రక్కన
కెరూబులు ఉండి వాళ్ళు ఏమంటున్నారంటే ఆ దేవుడిని చూసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హోలీ హోలీ అండ్ హోలీ అని చెప్పేసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. శరాబులు కెరూబులు ఎట్లా ఉంటారంటే దేవదూతలు అనగానే మనం ఏం చేస్తారంటే మనోళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక రెక్కలు 2 రెక్కలు ధరించుకున్నట్టుగా మన వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు అలా చూపిస్తూ ఉంటారు. కానీ దేవదూతలు అలా ఉండరు. దేవదూతలు 6 రెక్కలు ఉంటాయి అన్నమాట. 2 రెక్కలు ఎగరటానికి, 2 రెక్కలు తన శరీరాన్ని కప్పుకోవటానికి, అంటే శరీరం ఉండదు కానీ తనకున్న తన ముఖాన్ని కప్పుకుంటాయి. 2 రెక్కలతో 2 రెక్కలు తన కాళ్ళని, 2 రెక్కలు ముఖాన్ని, 2 రెక్కలతో ఎగరతో ఉంటాయి అనమాట. అలా ఉంటాయి అనమాట. అయితే శరాబులు కెరూబులు అంటానికి ఇది ఒకదాన్ని మనం గమనించుకోవచ్చు. చూడండి, ఇది కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు మన ప్రభు. అందుకని మందసం మీద సొలొమోను మందసం చెక్కించేటప్పుడు కెరూబుల మీద ఆసీనుడైన మనసాన్ని చూపించాలన్నట్లుగా దేవుడు దర్శనంలో ఆయనకి మాట్లాడితే అందుకని ఇక్కడ కెరూబులు చేస్తూ వచ్చారనమాట. అయితే ఈ కెరూబులు శరాపులు కెరూబులు 2 ప్రక్క నుండి మన ఉన్నతమైన దేవుడిని ఏమంటున్నాయి? పరిశుద్ధుడు 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 అని అంటున్నాడు. అక్కడ 3 కనిపిస్తున్నారు. అక్కడ వీళ్ళకి 3గా కనిపిస్తున్నారు. పరిశుద్ధుడు 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 అని. ఎందుకు 3గా కనిపిస్తున్నారు అన్నట్లుగా ఒకళ్ళే 3 సార్లు అనొచ్చు. ఒక్కళ్ళే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కూడా అనొచ్చు. అయితే 3 అన్న విధానానికి ఇక్కడ మనం కొంచెం క్రిందకి వెళ్తే 8వ వచనంలోకి వెళ్తే అప్పుడు ఇక్కడ ఆగుదాం. అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము, మా అనే దగ్గర ఆగుదాం. మా అంటే దాన్ని బట్టి అనమాట. మా నిమిత్తం ఎవడు పోవుడు, ఎవడు పోతాడు అన్నట్లుగా అడుగుతూ వచ్చారు. అంతేకాకుండా దేవదూతలు మన వాళ్ళు ఏమంటారంటే దేవదూత వచ్చింది పోయింది అని అంటారు. పోయినసారి కూడా చెప్పాను, పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అనకూడదు. పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చాడు వెళ్ళాడు అనే పురుషలింగ సంబోధించాలి. అలాగే దేవదూతలను కూడా మన వాళ్ళు తక్కువ ఏమంటారు? వచ్చింది అని అంటారు. నో అక్కడ రాయబడి చూడండి, 3వ వచనం చూడండి, 2వ వచనంలోనే మధ్యలో ఉండి చూడండి. 2వ వచనంలో ప్రతివాడు అని ఉంది చూసారా? పుంలింగము ఉపయోగించాలి. కాబట్టి కొన్ని మనం పదాలు ఉపయోగించినప్పుడు కొన్ని అక్షర దోషాలు లేదంటే ఉచ్చారణ దోషాలు రాకుండా మనం చూసుకుంటే మంచిదన్నమాట. దేవదూత వచ్చాడు. దేవదూత ఎలా ఉన్నాడు? శరాబు కెరూబులు ఎలా ఉన్నారు అని అంటే 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2 రెక్కలతో వాళ్ళ యొక్క శరీరాన్ని ముఖాన్ని కప్పుకొని కాళ్ళుతో 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళని, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నట్లుగా ఇక్కడ దర్శనంలో ప్రవక్త అయిన యెషయా చూస్తూ వచ్చాడు అనమాట. అయితే ఇది ఈ ఉన్నత సింహాసనాన్ని చూడంగానే ఆయనకి ఏమనుకున్నాడు అని అంటే అయ్యో నేను పాపిని అని అన్నాడు. ఎందుకు అన్నాడు అయ్యో నేను పాపిని అని అంటే ఈ యొక్క సందర్భం మనం కొంచెం రాజుగారి యొక్క సింహాసనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరో యెషయా భక్తుడు, ప్రవక్త అయిన యెషయా మామూలు రాజుగారి సింహాసనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి రాజసింహాసనం దగ్గర ఉంటాడు కదా. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వీళ్ళ రాజసింహాసనం చూశాడు. ఈ సింహాసనం చూసి తర్వాత ఏ సింహాసనం చూశాడు? దేవుని సింహాసనం చూశాడు. ఈ దేవుని సింహాసనం చూసిన తర్వాత అప్పుడు ఈయన ఆ సింహాసనానికి ఈ సింహాసనానికి పోల్చుకున్నాడు. ఉన్నతమైన సింహాసనం ఇది. ఎలా ఉంది ఈ సింహాసనం? ధూమముతో ఉన్నది. వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతిస్తూ గాన ప్రతిగానం చేస్తున్నప్పుడు ఆ మందిరం దేవాలయం మొత్తం ధూమముతో నిండి ఉన్నట్లుగా ఒక విధమైనప్పటికీ యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో తను ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ వచ్చాడు. ఎలాంటి దర్శనం అంటే సాధారణమైన రాజుగారు, రాజాతి రాజుగారు, మామూలు రాజు, ఉన్నత స్థలాల్లో ఉండే రాజు. ఆ రాజుని ఏం చేస్తూ ఉన్నారంట? శరాబులు కెరూబులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేత నిత్యము స్తుతిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే ఛాయ అక్కడ పద్మాసు ద్వీపంలోని యోహానుకి కనిపిస్తుంది. 4 జీవులలో ప్రతి జీవి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండెను అని చెప్పేసి
యెషయాకి, ప్రవక్త అయిన యెషయాకి దర్శనం కనిపిస్తుంది. సింహాసనం మీద పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారికి కూడా అదే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? త్రియేక దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానాలు, 24 పెద్దలు, 4 జీవులు, అలాగే శరాబులు, కెరూబులు అందరూ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. ఆయన ఏమై ఉన్నాడంటే త్రిత్వమై ఉన్నాడు. ఏకత్వంలో త్రిత్వమై ఉన్నాడు, త్రిత్వంలో ఏకత్వము అయి ఉన్నాడు. ఇంకో సందర్భం చెప్పాలంటే అబ్రహాముకి 3 మనుషులు కనిపించారు అన్నట్లుగా ఉండేది. ఆ తర్వాత 3 దేవదూతలు అన్నట్లుగా ఉండేది. ఆ తర్వాత యెహోవా దేవుడు ఇంకా ఆయన దగ్గర నిలిచి ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉండేది. యెహోవా దేవుడు ఇంకనూ ఆయన వద్ద నిలిచి ఉన్నాడు అని చెప్పేసి. ఏ సందర్భంలోనండి? ఏ సందర్భంలో యెహోవా దేవుడు ఈయనతో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడదు? అబ్రహాంతో. ఏ సందర్భంలో? లోతు గురించి ప్రార్థన చేసే సందర్భంలో లోతు గురించి తెలియజేస్తూ ఉంటాడు అనమాట. లోతు అనంటే వరదూతలు అనంటే దేవదూతలు, వరదూతలు లేదా పరదూతలు, పర్వంలో ఉండే దూతలు. ఆ దేవదూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ వర్ణింపగలరా? వాళ్ళు ఆ దేవుణ్ణి స్తుతించడానికి వర్ణించి ఇంకా ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించగలరా? అదే గొప్పతనాన్ని ఈ యెషయా భక్తుడు చూస్తూ వచ్చాడు. ఆయన చూసి, యెషయా భక్తుడు చూసి, అయ్యో నేను ఆయన అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, అపవిత్రమైన జన్మల మధ్య నేను ఉన్నానయ్యా అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను చూసి ఈయనలో ఉన్న అపవిత్రత జ్ఞాపకం వచ్చింది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినయ్యా, అయ్యా నేను అపవిత్రమైన జనాంగం మధ్య ఉన్నానయ్యా అని చెప్పేసి అనగానే వెంటనే కారుతో ఉన్న నిప్పును, ఆ తాడుతో ఉన్న నిప్పు అన్నట్లు చెప్పి రాయబడి ఉండేది అనమాట. లేదంటే ఇంగ్లీష్లో ఏముందంటే బర్నింగ్ కోల్ అని చెప్పింది. బర్నింగ్ కోల్ అనేది. ఆ కోల్ తీసుకుని వచ్చి దేవదూత ఏం చేస్తారు, తన పెదవులకి అంటించగానే, ఆ పెదవులను కాల్చగానే ఆయన యొక్క పెదవులు, ఆయన యొక్క హృదయము పవిత్రపరచబడినట్లుగా. తర్వాత ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అని చెప్పేసి రాయబడుతుంది అనమాట. కాబట్టి ఈయన ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో, ప్రవక్త అయిన యెషయా ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో, ఆ పశ్చాత్తాపడంగానే వెంటనే ఆ యొక్క దేవదూతలు వచ్చి ఆ కారుతో తీసిన ఆ నిప్పుని ఏం చేశారంటే తన పెదవులకు తగిలించగానే వెంటనే తన దోషాలకి ప్రాయశ్చిత్తం అవుతూ వచ్చింది. ఆ ప్రాయశ్చిత్తం అయిపోగానే తర్వాత చివరిలో 8వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. అప్పుడు ఒక మాట ఆ దేవుడు, త్రియేక దేవుడు ఒక మాట అంటాడు, అయ్యా నేను ఎవరిని పంపాలయ్యా, ఎవరిని పంపాలి, ఎక్కడికి పంపాలి, మా నిమిత్తం ఎవరిని పంపాలి అంటే ఎందుకు పంపాలి అని అంటే ఆ అపవిత్రమైన జనాంగం ఉన్నారు కదా, ఈ అపవిత్రమైన జనాంగాన్ని పవిత్ర జనాంగంగా చేయాలంటే నేను ఎవరిని పంపించాలి అని అంటే, అయ్యా హియర్ am I, నేనున్నాను కదా, నన్ను పంపించు అని అంటాడు అనమాట. ఎందుకు? ఈయన పవిత్రుడిగా గామించబడుతూ వచ్చాడుగా, ఈయన పవిత్రుడైతూ వచ్చాడు కాబట్టి నువ్వు కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా పవిత్రుడిగా చెయ్యి. ఎందుకంటే నువ్వు అపవిత్రుడు అంటున్నావు కాబట్టి నేను నిన్ను పవిత్రపరిచాను. నేను అయితే ఇక్కడ జనాంగం మొత్తం అపవిత్రంగా ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకెళ్ళి నన్ను గూర్చి నువ్వు ప్రకటించు అని చెప్పేసి ఇక్కడ యెషయాకు వచ్చిన దర్శనం మనము చూస్తూ వచ్చాం. అలాగే క్రొత్త నిబంధనలో మనకి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దర్శనము ఎవరికి కలుగుతూ వచ్చింది? యేసుక్రీస్తు సరిగ్గా చెప్పాలి. యేసు ప్రభువారి దర్శనం యెషయా కలిగిద్దా? యేసు ప్రభువారి దర్శనం ఎవరికి కలిగింది? ఇక్కడ శిష్యులకి. ఎన్నిసార్లు కలిగింది? ఎన్నిసార్లు దర్శనం వచ్చింది వీళ్ళకి? చాలా సార్లు దర్శనం వచ్చింది. అక్కడ ఉన్న జనాంగానికి 11 సార్లు దర్శనం వస్తే ప్రత్యేకంగా వీళ్ళ దగ్గరికి 2 times ప్రత్యేకంగా వస్తారు యేసు ప్రభువారు. మొదటగా తోమా లేనప్పుడు, తర్వాత తోమా ఉన్నప్పుడు, పునరుద్ధరణ అయిన తర్వాత 40 దినాలు దేవుడు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడుగా. చిట్ట చివరిగా మరలా
పునరుద్ధారణ అయిన తర్వాత చిట్ట చివరిగా ఇప్పుడు ప్రత్యక్షమయ్యి ఆరోహణం అయ్యే క్రమం ఉంది కదా, ఆరోహణం గురించి మనం మాట్లాడుకున్నాంగా. ఆ క్రమంలో ఒకసారి ఆయన దేవుడు వీళ్ళకి ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. అలాగే చిట్ట చివరిసారిగా ది గ్రేట్ కమిషన్ అంటారనమాట, గొప్ప ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా అంతటితో ఇంకా ప్రభువారు శరీరధారి అయిన ప్రభువారు లేదంటే మహిమ శరీరం ధరించిన ప్రభువారు వాళ్ళతో ఉండనమాట. అయితే ఇక్కడ ఏమన్నా అంటే ఇదిగో సర్వాధికారం నాకు ఇవ్వండి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం. అక్కడ సర్వాధికారి ఎట్లా కనిపిస్తున్నాడు? పరిశుద్ధుడు 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 అని స్తుతిగానం చేత స్తుతించబడుతూ ఉన్నతమైన సింహాసనం మీద కనిపిస్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు ఇంకొక సందర్భం కూడా రాస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడు మహోన్నతుడు 57:15 అండి. యెషయా 57:15 మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడను. చాలండి. ఇక్కడ మహాగణుడు మహోన్నతుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో ఆసీనుడైన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు అనేది అక్కడ తర్వాత రాయబడుతూ వచ్చింది. అయితే ఆయన ఎవరుగా కనిపిస్తున్నాడు? మహాగణుడిగా కనిపిస్తున్నాడు, మహోన్నతుడిగా కనిపిస్తున్నాడు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో ఉన్న వ్యక్తిగా ఉన్న దేవుడిగా ఆయన కనిపిస్తున్నాడు. అది ఆ యెషయా భక్తుడికి వచ్చిన దర్శనం. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి కూడా ఏమని చెప్తున్నాడు? తను స్వయంగా చెప్తున్నాడు, ఇదిగో భూమి మీదను పరలోకం మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మీరెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పేసి ఒక గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞని ఇస్తూ వచ్చాడు. ఇక్కడ త్రిత్వం అనే సందర్భంలో మనం ఇంకోటి గమనిస్తే నీళ్ళలో త్రిత్వం ఉండిద్ది, నీళ్ళల్లో త్రిత్వం ఉండిద్ది. ఘన ద్రవ వాయు. ప్రకృతిలో త్రిత్వం ఉండిద్ది. మీరు గమనిస్తే ఘన ద్రవ వాయు. మనలో త్రిత్వం ఉండిద్ది, ఆత్మ ప్రాణ దేహము అనేది. త్రిత్వం ద్వారానే దేవుడు తన నమూనాలో మనకి పూర్తిగా అర్థం కాకపోయినా కొంచెం మనం అర్థం చేసుకోవడానికి మనలో త్రిత్వం ఉండిద్ది, ఆత్మ ప్రాణ దేహం. కానీ మన ప్రాణం మన నుంచి పోయిందంటే మనం చచ్చిపోయినట్లుగానే లెక్క అనమాట. మన ఆత్మ మనల్ని విడిపోయినా కూడా మనం చచ్చిపోయినట్లుగా లెక్క అనమాట. శరీరము ప్రాణము ఆత్మ మూడు విడిగా ఉండనేమో, ఈ మూడు కలిపినదే ఒక ప్రాణము మన దేహం అన్నమాట. అయితే దేవుడు విడిపోగలడు. ఆయన ఏకత్వము, త్రిత్వంలో ఏకత్వం ఉండిద్ది, ఏకత్వంలో త్రిత్వం ఉండిద్ది. ఆయన ముగ్గురుగా విడిపోయి అబ్రహాంకి కనిపిస్తూ వచ్చాడు. ఇద్దరేమో లోతు దగ్గరికి వెళ్ళారు. కుమారుడు పరిశుద్ధాత్ముడు లోతు దగ్గరికి వెళ్ళాడు అనుకున్నాం. యెహోవా దేవుడేమో అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, మనము ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో కూడా మనం త్రియేక దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఎలాగ ఆరాధన చేస్తాం? ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపు అన్నాడు. అలాగే తర్వాత మనం ఆ పాట పాడేటప్పుడు కూడా ఒకసారి మోకరిస్తాం. ఎందుకని మోకరిస్తాము? క్రీస్తు గురించిన సందర్భ రంగాల్ని వెంటనే we will bow down before God. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు నా కోసము రక్తాన్ని చిందించాడయ్యా అని చెప్పేసి పూర్తి వినయంతో విధేయతతో మనము మోకరిస్తాం. మోకరించిన తర్వాత మరలా పరిశుద్ధాత్ముడి గురించి మూడవ చరణం ఏంటిది? పరిశుద్ధాత్మ. కాబట్టి మొదట తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్మ. అలాగా మనము త్రియేక దేవుడు, మన దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. త్రిత్వ దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఏమంటారంటే మీకు ముగ్గురు దేవుళ్ళ అని అంటారు, ముగ్గురు దేవుళ్ళ అంటారు. కానీ ఒకటి మట్టికి గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి విమర్శకులకి ఏంటంటే మా దేవుడు త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, మన దేవుడు త్రియేక దేవుడైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభువారిలో నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదా అంటాడు యేసు ప్రభువారు. ఒక చోట ఫిలిప్పుతో ఏమంటారు? అయ్యా తండ్రిని చూపించాయనంటే నన్ను చూస్తున్నావు కదా ఫిలిప్పు, నువ్వు నన్ను చూస్తున్నావు, ఎన్నో నుంచి నేను నీతో ఉన్నాను కదా, మళ్ళా నువ్వు తండ్రిని చూపించమంటావేంటి? నాలో తండ్రి ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ఆత్మే కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు అక్కడ పాత నిబంధనలో త్రిత్వం
స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్రొత్త నిబంధనలు యేసు ప్రభు వారిలో త్రిత్వము కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక నమూనా చెప్తున్నాడు, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో. ఇది కొంచెం మనం వివరించి ఎలాబరేట్ చేసుకోవాలంటే చాలా సమయం పట్టింది. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఐక్యత గురించి కూడా దేవుడు ఐక్యతని తెలియపరచడానికి, సంఘానికి ఐక్యత, తండ్రి కుమారుడు, ఇక్కడ రిలేషన్షిప్ ఉంచండి, తండ్రి కుమారుడు. పరిశుద్ధాత్ముడు వచ్చి తల్లి అంటారు, పరిశుద్ధాత్ముడిని తల్లి అంటారు, అంటే తల్లి సంఘము, తల్లి అని అంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భం ధరించింది కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, తల్లి అయిన దేవుడు, లేదు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఐక్యత తెలియపరిచేటట్లుగా, రిలేషన్షిప్ని, సంబంధ బాంధవ్యాలని, రిలేషన్షిప్ని తెలియపరిచేటట్లుగా, ఇది మన జీవనంలో మనం అప్లై చేసుకోవటం కోసం, మనల్ని అన్వయించుకోవటం కోసం దేవుడు త్రియేకుడై ఉన్నాడు అనేది మనము ఒక కొంచెం పై లెవెల్లోనే సాధారణంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ అసలైన సందర్భానికి వెళ్దాం. ఇక్కడ ప్రవక్త అయిన యెషయాకి దర్శనం వచ్చింది. అలాగే యేసుప్రభు వారి శిష్యులు కూడా దర్శనం కనిపించింది. వీళ్ళు ఏమంటారు, యేసుప్రభు వారి శిష్యులు ఏమంటాడు, మీరు నా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారికి శిష్యులకి గ్రేట్ కమిషన్ ఇచ్చినట్లుగా చూస్తాం. ఇప్పుడు మనము పత్రిక పాఠ్యభాగంలోకి వెళ్దాం. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4-5 వచనాలు, 4-5 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి గమనిద్దామండి. ఎట్లా అనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఇక్కడ ఒక సందర్భం జ్ఞాపకం చేద్దాం. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. మొదటిగా ఇక్కడ పౌలు గారు ఆ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు, మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని నామానికి మహిమ తీసుకురావడానికి, కీర్తి మహిమలు కలగటానికి అని చెప్పి. ఈ యొక్క మనం చదవబడిన 3-14 వచనాల్లోనే ఇక్కడ కీర్తి మహిమ కలుగునట్లుగా, తర్వాత 11వ వచనం చూస్తే మరియు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు 2 ఇది చూడండి, మరలా కీర్తి మహిమ కలగజేయాలి, తన మహిమ, తన దేవుడికి మహిమ కలగజేయటం. అలాగే 14వ వచనం గమనిస్తే దేవుని మహిమకు కీర్తి కలుగుటక. అది ఇప్పుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ పౌలు గారు ఏమన్నా అంటే, మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎఫెసీ సంఘమా, మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీకోసం రక్తం చిందించాడు. ఎందుకు మీకోసం రక్తం చిందించాడంటే, మీరు నాకు మహిమ తీసుకురావాలి, కీర్తి మహిమను తీసుకురావాలి. ఆ శరాబులు కెరూబులు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. అలాగే ఇక్కడ ప్రతి సంఘానికి లెటర్ రాసేటప్పుడు పౌలు గారు ఏంటంటే, మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి, ప్రభువుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి అని చెప్పేసి ఉదహరిస్తూ ఆయనకు మహిమ కలగజేస్తూ సంఘానికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మనం కూడా వాక్యం స్టార్ట్ చేసుకునేటప్పుడు ఏమంటాము? మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి, ప్రభువుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానం మీకు. కొత్తగా ఉందా? పాతదే కదా ఇది. చూడండి అక్కడ ఎఫెసీ సంఘంతో ఏమంటాడు? 2వ వచనం చూడండి, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువుని యేసుక్రీస్తు నుండి. ఇట్లాగా మీరు పత్రికలన్నీ చూస్తే, పౌలు గారి పత్రికలన్నీ చూస్తే, పత్రికలన్నింటిలో ప్రారంభంలో ఏమని బ్లెస్సింగ్స్ ఇస్తాడంటే, మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడి నుంచి మీకు సమాధానములు కలుగును గాక అని అంటాడు అనమాట. అంటే ఏంటంటే, మొదటగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు వీరికి మహిమ తెస్తూ ఉంటాడు అనమాట. అంటే పరిశుద్ధాత్మ సహాయించు. ఇక్కడ ముగ్గురు కనిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు పౌలు గారిలో ఉండి మాట్లాడుతున్నట్లుగా, తండ్రి కుమారుడిని జ్ఞానపరిచినట్లుగా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే, పోయినసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధాత్ముడు ఇంకొక ముఖ్యమైన ప్రాముఖ్యమైన పని అంటే ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ప్రభువుని గణపరుస్తాము.
యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటాము, ప్రభువుని కనపరుస్తాం. మనం ఏం చేస్తాం? అన్నిటికంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇస్తామంటే దేవునికి ఇస్తాము. దేవుణ్ణి కనపరుస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి మహిమపరుస్తాం. అందుకని ఎఫెసీ సంఘంతో ఏమంటారంటే, మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన కృపా మహిమకు కీర్తి కలగటానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఏమంటాడంటే అక్కడ మనం ఎలాగ ఉండాలి అని అంటే 1వ అధ్యాయము ఎఫెసీ సంఘంతో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉన్నాయి కదా, మధ్యలో ఉంటుండండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? మొదటగా దేవునికి మహిమ తీసుకురావడానికి, మొదటగా దేవునికి మహిమ తీసుకు. మరి మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు. ఎవరైనా కూడా మనం పరిచర్య చేయాలంటే, దేవునికి సువార్త ప్రకటించాలంటే మనం పరిశుద్ధులంగా ఉండకుండా, నిర్దోషంగా ఉండకుండా దేవునికి పరిచర్య చేయలేము. కాబట్టి రెండవది ఏమంటే, మొదటగా ఆయనకి మహిమ తీసుకురావడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గడిచిన వారాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఏమని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామనంటే, లేవీకాండంలో ఒక సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 19వ అధ్యాయము 1వ వచనం చక్రవర్తి గారు చదివిస్తారు. లేవీకాండము 19వ అధ్యాయం 1వ వచనము త్వరగా చదువుదామండి. అలాగే ఇంకొకళ్ళు 11వ అధ్యాయం 44వ వచనం లేవీకాండం చక్రవర్తి గారు చదివిస్తారండి. లేవీకాండం 19 2వ వచనం చదవండి. 1 కంటే 2వ వచనం డైరెక్ట్గా ఉండింది. 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైనా యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను అని అంటాడు. అలాగే 11:44 చదవండి. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండేట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని చెప్తున్నాడు అన్నమాట. దేవుడు, మన దేవుడు ఏమై ఉన్నాడు? కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండటం అంటే ఇక్కడ ఇది చాలా కష్టమైన పని. ఏదో చెప్పుకోవడానికి మటుకు బాగానే ఉండిద్దండి. ఎదుటి వాళ్ళ మీద కోప్పడితే కూడా పరిశుద్ధత కోల్పోతాం. మీకు తెలుస్తుంది లేదు. ఎదుటి వాళ్ళ మీద కోప్పడినా కూడా పరిశుద్ధత కోల్పోతాం. అలాగే కఠినమైన మాట నోట్లో నుంచి రావటం కూడా మృదువైన మాట అంట క్రోధముని చల్లార్చిద్దంట. అంతేకాకుండా పవిత్రమైన మాటలంట దేవుడికి ఇష్టాలంట. పవిత్రమైన మాట దేవుడికి ఇష్టం. కొంతమంది చాలా స్మూత్గా, చాలా మృదు మధురంగా మాట్లాడతారు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడండి. అక్కడ పరిశుద్ధత ఉంటుంది. కలహాలు ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఉండడు. మీరు గమనించలేదు. మన దేవుడు దేనికి కర్త రాయబడిందనంటే సమాధానానికి కర్తే కానీ అల్లరికే. అందుకనే మనకి ఎక్కడన్నా గొడవ జరిగేటప్పుడు దేవుని బిడ్డలకి ఎక్కడ ఉండకూడదు. గొడవ జరిగితే అక్కడ మనము ఉండకూడదు. ఎందుకు అనంటే అక్కడ అసమాధానకర్త ఉన్నాడు. అసమాధానకర్త మనల్ని కూడా ఏం చేస్తాడు? అసమాధాన పాత్రులుగా చేస్తాడు. కాబట్టి మన దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధత ఉన్న చోట ఎక్కడ కూడా ప్రశాంతత ఉంటుందన్నమాట. అలాగే మనము ఎదుటి వాళ్ళని ఏదన్నా అక్యూజ్ చేసిన, నిందించిన, అవమానపరిచిన మనలో పరిశుద్ధాత్ముడు కొన్నిసారి చెప్పుకుంటూ వచ్చు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అన్నట్లుగా. పరిశుద్ధత అనేది మనం పరిశుద్ధతతో పని చేయాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. చాలామంది ఇప్పుడు కూడా బూతులు మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ ఎగనెస్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఎగనెస్ట్ టు ద గాడ్స్ విల్. దేవుడి చిత్తానికి వ్యతిరేకం. ఎక్కడ కూడా మీ నోట్లో దోషణ మాటలు రాకూడదు అని అంటాడు. ఎఫెసీ సంఘంతో చూడండి. ఎఫెసీ సంఘంతో 5వ అధ్యాయంలో 3వ వచనం బహుశా చూడండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు. నువ్వు పరిశుద్ధులు అనంట. ఈ అపవిత్రమైన ముసట్లు చెప్పుకున్నారనుకోండి, జారత్వం గురించి చెప్పుకున్నా, జారత్వం చూసిన సినిమాలు సీరియల్ చూడదని అంటాను. ఎందుకని? బైబిల్ ప్రకారం అందులో ఏముండిద్ది? సినిమాలు సీరియల్స్లో ఏముంటుంది? ఏముండిద్దండి సినిమాలు సీరియల్స్లో? అంతా కామ, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము ఇవేగా ఉండేది. చూడండి సినిమాలో కొట్టుకోటాలు ఉండేది, క్రోధాల గురించి ఉండేది. వాడు నన్ను అన్నాడు కాబట్టి నేను వాడిని కూడా ఇట్లాగా చేయాలని. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు మొత్తం కూడా ఆ సినిమాలు సీరియల్స్లో ఉంటాయి. కాబట్టి మనం అవి చూడకూడదు. అలాగే జారత్వం అనేది పేరు కూడా మనం ఎత్తకూడదట. మనకి పరిశుద్ధులకి అది తగినది ఏమాత్రమో కాదు. ఒకసారి కొలసీలు రాసిన పత్రికలు కూడా ఒకసారి చూడండి. 3వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే
5. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అలాగే 8వ వచనం కూడా చూడండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితోనొకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలుంటే యెషయా అన్నాడు, ఏమన్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. మనం పశ్చాత్తాపడాలండి. పశ్చాత్తాపడకపోతే కోపం ఉన్నా, దుష్టత్వం ఉన్నా, జారత్వం ఉన్నా, వ్యభిచారం ఉన్నా, లోభత్వం ఉన్నా, దురాశ ఉన్నా, ఇవన్నీ ఏ ఉన్నా కూడా దేవుడు పరిశుద్ధులకి తగినది కానే కాదు అని చెప్పండి. అన్యాయం చేస్తున్నా కూడా అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కానేరరు. చూడండి, పరిశుద్ధత, పరిశుద్ధుడిని స్తుతిస్తున్నారు ఆ దూతలు. అంటే మనలో కూడా ఏముండాలి? ఆ పరిశుద్ధుడికి ఉన్న లక్షణాలు మనకి ఉండాలి. పౌలు గారు అందుకని ఏమంటాడంటే, సంఘంలో ఉన్న పరిశుద్ధులకి ఇలాగ రాస్తున్నాను అంటాడు. పరిశుద్ధులకి రాస్తున్నారు. కాబట్టి ఈ అపవిత్రతగా ఉంటే ఎఫెసీ సంఘంతో హెచ్చరిస్తున్నాడు, కొలసీ సంఘంతో హెచ్చరిస్తున్నాడు. మీలో ఇవి ఉంటే మీరేం చేయాలి? పరిత్యజించండి. నూతన స్వభావం, నూతన పురుషుని పోలి నడుచుకోండి అని అంటాడు. కాబట్టి నీలో నాలో కోపం ఉన్న, అపవిత్రత ఏదున్నా కూడా, కోపం మహా డేంజర్ అండి. కోపం అనుకుంటాం ఏమంటారు, ఏదో అప్పుడప్పుడు కోపపడతా ఉంటాం. దిస్ ఈజ్ ద సిన్, దిస్ ఈజ్ ద సిన్. మీరు గమనించండి. ఒకప్పుడు నేను కూడా చాలా చాలా కోపంగా ఉంటాను. మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పి రాయబడింది. యాకోబు పత్రికలో రాయబడింది. ఇంకొకటి విషయంలో ఎఫెసీ సంఘంతో కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఎవరి మీద కోపపడచ్చు? చిన్నపిల్లల మీద కోపపడచ్చు. గద్దించడం, కోపించడం, ప్రేమతో మనము గద్దించవచ్చు, కోపపడచ్చు. కానీ అపవిత్రమైన కోపం ఉంటుంది. అపవిత్రమైన కోపం ఇరుగు పొరుగు వారి మీద, వేరే వేరే వారి మీద ద్వేషంతో కూడిన కోపం ఉంటుంది. ఆ కోపం విషయంలో మనం కానీ సరి చేసుకోకపోతే అది అపవిత్రత, అది అపవిత్రత. అప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేయడు. ఇంకో విషయం తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే శక్తి ఉంటుంది, మనలో శక్తి ఉంటుంది. అలాగే అపోస్తల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. యోదయ, సమరయ, గలిలయ మొత్తం బూది గంతం వరకు మీరు సాక్షులుగా ఉంటారన్న. మనము కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే ఇంకోటి ఏం జరిగిద్దనంటే, శక్తి నుండి దేవుడి పని చేస్తాము. ఇక్కడ యేసుప్రభువు వారు కూడా ఒక కమిషన్ ఇస్తూ వచ్చారు, ఒక గ్రేట్ కమిషన్ ఇస్తూ వచ్చారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మొదటిగా మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయనకి కీర్తి మహిమలు తీసుకొచ్చే వారంగా ఉండాలి. అందునిమిత్తమై ఒక వచనం జ్ఞాపకం చేసుకొని మరలా రెండవ వచనం దాంట్లోకి వెళ్దామండి, అంశంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం గమనించండి. 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు. ఈ ఒక్క విషయం దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన సంఘంగా, దేవుని బిడ్డలంగా, దేవుని సంఘంగా మనం కూడుకుంటున్నాం. నా భారం మొత్తం కూడా మీరు పరిశుద్ధంగా ఉండాలని నా భారం. మనందరం పరిశుద్ధంగానే ఉండాలి. మొదటగా ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉంటూ ప్రభువుని మహింపరిచే వారంగా ఉండాలి. ఏమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా ప్రభువుని మహింపరిచే వారంగా ఉండాలి. ఎక్కడికన్నా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అక్కడ దేవునికి మహిమ ఉందా లేదా చూసుకుంటా ఉంటా. అక్కడ దేవునికి మహిమ లేదు అని అంటే స్టాప్, ఇక వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించుకోండి. ఇక్కడ ఏమన్నాడు? కాబట్టి భోజనం చేసినా, పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి ఈ యొక్క విషయం మటుకు అందరం జ్ఞాపకం ఉంది. మొదటి పాయింట్ వచ్చి, నువ్వు పెట్టే ప్రతి ఒక్క అడుగు ఎవరికి పేరు రావాలి? దేవుడికి పేరు రావాలి. అలాగే మనం పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రభు పిలిచారు కాబట్టి పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఉండాలి. మనలో ఏ విధమైన శరీర సంబంధించిన కార్యం ఉంటే మనం చచ్చిపోయే వరకు ఈ కార్యాలు మనం వెంటబడతానే ఉంటాయండి. నేను మీ ఎదుటే పరిశుద్ధుడిని అని చెప్పేసి చెప్పుకున్నా కూడా ఈ రోజుకి ఈ సమయంలో పరిశుద్ధంగా కనిపిస్తాను, పరిశుద్ధంగా ఉండొచ్చు. తర్వాత రహస్యంలో మరలా నన్ను సైతాను ఏం చేస్తాడు? సైతాను మళ్ళా రహస్యంలో నన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. సైతాను పనల్లా మనం నన్ను పడగొట్టడమే. నువ్వు ఈరోజు పరిశుద్ధుడిగా ఉంటావు, రేపు పరిశుద్ధుడిగా ఉండకపోవచ్చు.
గడిచిన దినాల్లో నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావు, కానీ ఈరోజు పరిశుద్ధుడిగా లేకపోవచ్చు. కానీ వాక్య భాగం ప్రకారంగానే, లేదంటే మనం బల తీసుకునేటప్పుడు ఒప్పుకోలు ప్రార్థనలో దినదినము పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నం చేస్తావా అని అంటే ప్రయత్నము చేసేది అన్నాడు. మనం ప్రయత్నం చేయాలి, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నము. ఆ దేవుడు పరిశుద్ధ చేయాలండి, మా వల్ల కావట్లేదు అని అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. దేవుడు ఆల్రెడీ పరిశుద్ధపరిచాడు మనల్ని, కానీ మనం వీఆర్ ట్రైయింగ్ టు బి హోలీ. మనం ప్రతి క్షణం కూడా పరిశుద్ధత కోసం ప్రయత్నించే వారంగా ఉంటే అప్పుడు ప్రభు ఏం చేస్తాడు, మనకి సహాయం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ అపవిత్రత ఉండేది, ఎక్కడ అపవిత్రత ఉండదు అని చెప్పి మనకి ప్రభు ఏం చేస్తాడు, జ్ఞాపం చేస్తాడు. అందుకని మనల్ని పిలిచిన పిలుపు ఏంటంటే, మొదటగా ఆయనకి మహింపరచడం కోసం పిలిచాడు, రెండవదిగా పరిశుద్ధంగా ఉండటానికి, నిర్దోషంగా ఉండటానికి పిలిచాడు, మూడవదిగా ఎందుకు పిలిచాడు తెలుసండి? ఎందుకు పిలిచాడు మూడవదిగా? సువార్త ప్రకటించడానికి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఒక విషయం చెప్తున్నాను, మనం కానీ సువార్త కానీ ప్రకటించకపోతే, యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే, నేను ఎవరిని పంపుతానయ్యా అంటే, నేనున్నా నన్ను పంపన్నాడు. పక్కన ఉన్నాడయ్యా, పాస్టర్ గారు ఉన్నారయ్యా, ఆయన పంపని అంటాం మనం. అంతేనా? ఎందుకండి మేము డ్యూటీ చేసుకోవాలండి, మేము కూలి పని చేసుకోవాలండి, లేదంటే మేము పలాని పని చేసుకోవాలండి. ఉన్నారుగా వాళ్ళు చేస్తానండి, నేను. బట్ యెషయా భక్తుడు ఉన్నాడు. యెషయా భక్తుడు ఏమన్నాడు? హియర్ యామ్ ఐ, నేను ఇక్కడ ఉన్నానయ్యా, నన్ను వంపు అని అన్నాడు. నిజంగా కానీ ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకుంటే, ప్రభువా నేను పనిచేస్తానయ్యా, ఉద్యోగం వదిలేసి పని చేయమంటలేదు, ఉద్యోగం చేస్తూ పనిచేయి, ఉద్యోగంలో పనిచేయి, దేవుడు పని చేస్తా ఉండాలి. మన కలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సువార్త ప్రకటించాలి. నాకు ఒకసారి నేనేం చేయాలంటే, నువ్వు నా నామకు మహిమ తీసుకొచ్చే విధంగా నువ్వు ఉండాలి అన్నాడు. సరే నీ నామానికి మహిమ తీసుకొస్తాను, మరి నా బతుకు తెరువు ఎట్లాగనంటే, అప్పుడు ఆకాశ పక్షులు చూడవు, ఎత్తవో కోయవో కూర్చుకొనవు, వాటిని నేను పోషిస్తున్నాను, నేను నిన్ను కూడా పోషిస్తాను అన్నాడు. కాబట్టి మొదట నా ధ్యేయము ఏదై ఉండాలి అని అంటే దేవునికి మహిమ. బైబిల్ గ్రంథంలో రాయబడిన యెషయా గ్రంథంలోనే 43:7 అనుకుంటాను, చూడండి. నా మహిమ నిమిత్తము, జస్ట్ స్టాప్ హియర్, ఇక్కడ ఆగుదామండి. ఎవరిని ఎందుకు సృజించాడంట? టోటల్గా మనం దేనికోసం ఇక్కడ భూమి మీద ఉన్నాము? దేవుని మహిమ నిమిత్తం అండి. కాబట్టి మనం భోజనం చేసినా, పానం చేసినా ఎవరి కోసం ఉండాలి, బ్రతకాలి? నువ్వు నీ భార్య కోసం కాదు, నువ్వు నీ బిడ్డల కోసమో కాదు, నువ్వు నీ తల్లిదండ్రుల కోసమో కాదు, నువ్వు ఎవరి కోసం, నేను ఎవరి కోసం, మనం ఎవరి కోసం అండి? దేవుని కోసమే. మన బ్రతుకు తెరువు కోసం అనుకుంటే అది కూడా తప్పు. మన బ్రతుకు తెరువు ఎవరు చూసుకుంటానన్నారు? దేవుడు. అంటే భక్తుడు ఏమి లేకపోయినా, హబక్కు భక్తుడు ఏమంటాడు తెలుసండి? ఫలములన్నీ రాలిపోయినా కూడా, శాలలో పశువులు లేకపోయినా, అంజూరు చెట్లు పూయకున్నా కూడా, నా ప్రభు నేను ఆనందిస్తాను. మనం ఆ స్థితిలో ఉంటున్నామా? కాబట్టి ఒకవేళ అంతకుముందు నష్టం జరిగినా కూడా, అంటే నష్టం అని అంటే తుఫాన్లు వచ్చినా కూడా నన్ను నష్టపరచలేదు. కాబట్టి ఈ రోజుతో ఒక తీర్మానం చేసుకోండి, నష్టం జరిగినా కూడా ఐ విల్ గ్లోరిఫై గాడ్. చేతులు ఎత్తి ఒకసారి హల్లు చెబుదామా? యోబు భక్తుడు ఏమంటాడు? కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, పంట పొలాలు, గాడిదలు, గొంటెలు, పశువులు మొత్తం నాశనం అయిపోయినాయి. ఒక్క రోజులో, ఓవర్ నైట్ లో మొత్తం నాశనం అయిపోయినాయి. ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. యెహోవా నామమునకు స్తుతిలో ఉన్న శక్తి అదండి, స్థుతిలో ఉన్న శక్తి అది. నువ్వు నేను ప్రభువుని మహింపరుస్తాం, స్థుతి చెల్లిద్దాం. ఏదైనా ప్రభా జ్వరం వచ్చింది, నీకు స్తోత్రం అయ్యా. నష్టం జరిగింది ఏదన్నా, నీకు స్తోత్రం అయ్యా. నువ్వు నీ చిత్తం లేని నువ్వు ఏది చేయను. అయితే నేనేదో కలబళ్ళు మాటలు చెప్తున్నానా? కలబళ్ళు మాటలు అంటే మీరు ప్రాక్టికల్గా మీరే చూశారుగా. గడిచిన దినాల్లో తుఫాన్లు వచ్చినాయి, నేల మట్టమైంది, పంట ఏమో తక్కువ చేశాడు దేవుడు. అప్పుడు దేవుని సేవకుడిగా నేను కూడా మన అందరి గురించి ప్రార్థన చేశాను, పంటల గురించి ప్రార్థన చేశాను. కానీ దేవుని బిడ్డల్ని దేవుడు నష్టపరచడం అనే ఒక ఉద్దేశం మట్టుకు ఉంది. మీరు ప్రాక్టికల్గా కావలసిన ఆ మంచి లాభాన్ని పొందుకున్నారు. అయితే ఒకటే అంటాను నేను, దేవుడి కోసం బ్రతుకుతాం, దేవుడి కోసమే చనిపోదాం. డూ ఫర్ క్రైస్ట్, డై ఫర్ క్రైస్ట్, లివ్ ఫర్ క్రైస్ట్, లవ్ ఫర్ క్రైస్ట్. అందుకని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి అన్నాడు. కాబట్టి మనం మొదటిగా ప్రభువుకి మహిమ కోసం బ్రతికే వారంగా ఉండాలి. రెండవదిగా పరిశుద్ధంగా ఉండాలి. మూడవదిగా అనేకుల్ని దేవుని తట్టు తిప్పేవారుగా, అనేకుల్ని దేవుని కోసం మనం సంపాదించేవారుగా
ఉండాలి. అలాంటి కృపలకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులు కావలి ఉండును గాక. ఆమేన్. దేవ